హలో గైస్, ఇవాళ టీజీపీఎస్సీ పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఎగ్జామ్ జరిగింది. 15 క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఆ 15లో ఫస్ట్ 3 సెక్షన్స్కి డివైడ్ చేసి ఉంటుంది. ప్రతి సెక్షన్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ, వాళ్ళు ఏది ఇచ్చారో మనం అదే రాయాలి. నెక్స్ట్ 3 క్వశ్చన్స్కి చాయిస్ ఉంటుంది, 2 ఇస్తారు, మనకు వచ్చింది మనం రాయాలి. అట్లా 15 క్వశ్చన్లని 3 సెక్షన్స్గా డివైడ్ చేసి ఉంటారు. సో ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చి అనలైజ్ ద స్టైలిస్టిక్ అండ్ ఐకోనోగ్రాఫిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధారా అండ్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. సో ఇది మనకి తెలుసు కదా, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది: గాంధారా, మథుర అండ్ అమరావతి. గాంధారా ఇక్కడ కొంచెం నార్త్ వెస్ట్లో, తక్సిలా, పెషావర్, నార్త్ వెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ అక్కడ. మథుర యూపీ, ఇక్కడ ఇండిజినస్ ఆర్ట్. ఈ రెండింటికి డిఫరెన్సెస్ డైరెక్ట్ క్వశ్చన్ హిస్టరీ నుంచి అడిగాడు, ఈజీ. నెక్స్ట్, మేజర్ 19th century tribal movements such as Santal Rebellion, Munda Rebellion shaped the trajectory of Indian resistance against colonial rule. సో ఈ ట్రైబల్ మూవ్మెంట్స్ అనేవి తర్వాత జరిగిన ఇండియన్ పోరాటంలో ఇండియన్ రెసిస్టెన్స్ని ఎలా షేప్ చేసింది అగెయిన్స్ట్ బ్రిటిష్కి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్, Buddhism and Jainism gained wide acceptance due to the then prevailing socio-economic conditions in India. ఈ పర్టికులర్ క్వశ్చన్ నా వీడియోస్లో ఒక 4-5 వీడియోస్ కిందనే ఉంది చూడండి, గ్రూప్ 1 మీద నా అభిప్రాయం అని చెప్పి. అందులో ఇదే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ అదే క్వశ్చన్ దిగింది. సో ఎందుకు ఈ రిలీజియన్స్ని యాక్సెప్ట్ చేశారు, ఆ టైంలోని సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏంటి చూడండి. ఇక్కడ చాయిస్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏంటి, కంపల్సరీగా రాయాలి, బుద్ధిజం గురించి, ట్రైబల్ మూవ్మెంట్స్ గురించి. నెక్స్ట్ దాంట్లో ఈదర్ ఈ బుద్ధిజం అండ్ జైనిజం అయినా రాసుకోవచ్చు, లేదా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఈజ్ మార్క్డ్ బై ఆ ఇన్స్పైరింగ్ ఫ్యూజన్ ఆఫ్ హిందూ, పర్షియన్ అండ్ ప్రొవిన్షియల్ స్టైల్స్. సో మనకి ఇండియాలో డిఫరెంట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇండో ఇస్లామిక్వి కలిపి. అవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాటిలోని సిగ్నిఫికెంట్ ఫీచర్స్ని, ఆర్చెస్ని, డోమ్స్ని, ఆ గార్డెన్ స్టైల్ని, ఆ జాలీ వర్క్, క్యాలిగ్రఫీ, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. నెక్స్ట్కి వచ్చేసరికి the fourth question, the nature of British rule and colonial policy significantly altered after 1857 revolt. ఇది పాలిటీ చదివిన వాళ్ళకైనా రాయొచ్చు, హిస్టరీ చదివిన వాళ్ళకి. 1857 రివోల్ట్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎలా అలర్ట్ అయ్యారు, అంత పెద్ద మూవ్మెంట్ జరిగాక మళ్ళీ అలాంటిది జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని అబాలిష్ చేయడం, సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ రావడం, డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకురావడం, హిందూ ముస్లిమ్స్కి దూరంగా పెట్టడము, ఎక్కువ ఇండియన్ ఆర్మీ వాళ్ళకంటే ఎక్కువ నెంబర్లో ఇంగ్లీష్ వాళ్ళని పెట్టడం, ఇలాంటివి. నెక్స్ట్ అదైనా రాసుకోవచ్చు, లేదా పీజెంట్ కన్సర్న్స్ వేర్ ఇంటిగ్రల్ టు ద ఇష్యూస్ రేజ్డ్ బై స్ట్రగుల్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్, ఇల్లస్ట్రేట్ విత్ రిఫరెన్స్ టు బర్దోలి సత్యాగ్రహ. సో బర్దోలి సత్యాగ్రహ జరిగింది కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు ఈ సత్యాగ్రహలో. దీన్ని ఎల్యూసిడేట్ చేస్తూ పీజెంట్ కన్సర్న్స్ గురించి, అప్పట్లో ఫార్మర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అది రాయాలి. నెక్స్ట్, 5th క్వశ్చన్, ఇందులో కూడా చాయిస్. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ డిడ్ నాట్ లీడ్ టు ఇంప్రూవ్డ్ టెక్నాలజీ. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చాక అగ్రికల్చర్ అనేది తినడానికి, సస్టెనెన్స్కి కాకుండా కమర్షియలైజేషన్ అయింది కదా. వాళ్ళు ఇక్కడ నుంచి రా మెటీరియల్స్ బయటకు తీసుకెళ్ళిపోయి అమ్ముకోవడము, ఇలాంటివి చేశారు. బట్ దానివల్ల టెక్నాలజీ ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు, ప్రోగ్రెస్ రాలేదు అన్నట్టు అడిగారు, అది రాయాలి. లేదా గాంధీకి అంబేద్కర్కి మధ్యలో ఐడియాలజికల్ డిఫరెన్సెస్, ఇద్దరు డిప్రెస్డ్ క్లాసెస్ గురించి మాట్లాడతారు. ఈయన హరిజన్ అంటాడు, ఈయన ఆది హిందూ అంటారు. సో వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ పొలిటికల్ స్టాండ్ ఏంటి, వాళ్ళ డిప్రెస్డ్ క్లాస్ స్టాండ్ ఏంటి. లాస్ట్లో 1932లో పూనా ప్యాక్ జరుగుతుంది కదా, సపరేట్గా ఎలక్టరేట్ వద్దు, వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఇద్దాము అన్నట్టు మాట్లాడుకొని ఒక ప్యాక్ చేసుకుంటారు కదా, దాని వరకు తీసుకురావాలి. ఇది ఫస్ట్ సెక్షన్. ఇది ఇండియన్ హిస్టరీ మొత్తం కవర్ చేసేసాం. సెకండ్ సెక్షన్లో తెలంగాణ హిస్టరీ గురించి అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ కదా, దీంట్లో ఏం అడిగారు, ఎక్స్ప్లెయిన్ హౌ కుతుబ్ షాహీ రూలర్స్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ది ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్. చూడండి, కుతుబ్ షాహీ రూలర్స్ టైంలో కాన్ఫ్లిక్ట్స్ చాలా తక్కువ, ఎందుకంటే అన్ని రిలీజియన్స్ని ఆహ్వానించారు వాళ్ళు. ఉర్దూ, పర్షియా అండ్ తెలుగు కలిసిమెలిసి ఉన్నారనమాట, డిఫరెంట్ యాంగిల్స్లో. ఇప్పుడు పోయిట్స్ చూడండి, కంచర్ల గోపన్న ఉన్నాడు, అద్దంకి గంగాధర్ ఉన్నారు, వీళ్ళ రైటింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్యాట్రనేజ్ వచ్చింది.
అన్ని రిలీజియస్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేశారు. హోలీ, దీపావళి ఇలాంటివి, మ్యూజిక్ని, అలాగే ఆర్కిటెక్చర్స్ని, అఫీషియల్ పొజిషన్స్లో తెలుగు వాళ్ళని పెట్టారు, ముస్లిమ్స్ని పెట్టారు. ఇలాగ ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాయొచ్చు. నెక్స్ట్ కంపల్సరీ క్వశ్చన్, దో తెలంగాణ పీజన్స్ ఆర్మ్డ్ స్ట్రగుల్ వాస్ సీన్ టు బీ ద రిజల్ట్ ఆఫ్ లోకల్ కాజిటివ్ ఫ్యాక్టర్స్, ఇట్స్ రామిఫికేషన్స్ వేర్ ఆఫ్ నేషనల్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ తెలంగాణలో ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది మేబీ లోకల్ రీజన్స్ వల్ల వచ్చి ఉండొచ్చు. వాళ్ళ జమీందారీ ఆపరేషన్ వల్ల, వెట్టి, బాండెడ్ లేబరు, దేవదాసి, లేకపోతే ఆడపాప ఇలాంటి వల్ల వచ్చి ఉండొచ్చు. కానీ అది ఎలాంటి రిజల్ట్ని తీసుకొచ్చిందంటే నేషనల్ లెవెల్లో సిగ్నిఫికెంట్ అయింది ఆ మూవ్మెంట్. గవర్నమెంట్ ఏం చేసింది అలా రాయాలన్నమాట. నెక్స్ట్ చాయిస్ క్వశ్చన్, అనలైజ్ ద వే ఇన్ విచ్ సోషియో అండ్ కల్చరల్ లైఫ్ ఆఫ్ శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, వాళ్ళ డైనాసిటీలో సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉండేది అని రాయొచ్చు. శాతవాహనాస్ నాకు తెలిసి ఈజీగా రాయొచ్చు ఎవరైనా. ఇక్ష్వాకుస్ దగ్గర కొంచెం ఆలోచించి రాయాలి. చదివితే ఈజీ, వెరీ ఈజీ క్వశ్చన్, డైరెక్ట్. దాని బదులు సమ్మక్క సారలమ్మ జాతర బిసైడ్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ రిచువలిస్టిక్ ప్రాక్టీస్ హ్యాస్ బీన్ ఎ పవర్ఫుల్ టెస్టిమోనీ టు ద ట్రైబల్ ఐడెంటిటీ. ఇదైతే చాలా ఈజీ కదా. మదర్ అండ్ డాటర్ కలిసి ఎలా ప్రతాపరుద్రకి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేశారు. వీళ్ళు ఒక ట్రైబల్ పీపుల్, కాకతీయ రూలర్కి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేసి ఎంత పోరాడారు. ఈవెన్ దో వాళ్ళ నెంబర్ తక్కువ ఉన్న, వెపన్స్ ఎక్కువ లేకపోయినా దే ఫాట్ అండ్ ది గేవ్ ఎ మెసేజ్, మన సెల్ఫ్ ఐడెంటిటీ కోసం మనం ఎప్పుడు ఫైట్ చేయాలి అని. సో ఆ జాతర గురించి రాయొచ్చు. అది ఎలా ఏషియా పెసిఫిక్లో అతిపెద్ద జాతర, చాలా క్రోర్స్ మంది వస్తారు, స్టేట్ ప్రొసెషన్స్తో జరుగుతుంది, 2 yearsకి జరుగుతుంది, లాస్ట్లో ఇలా ఎండ్ చేయొచ్చు స్టోరీ మొత్తం రాసి. నెక్స్ట్ వచ్చి చాయిస్ క్వశ్చన్లు. ఇన్ ద మిడ్ 19th century, when the British colonialism was at its height, how did Salar Jung as the Diwan of Hyderabad played a dual role by appeasing the British on one side and furthering the interest of the state on the other side? So సాలార్ జంగ్ ప్రైమ్ మినిస్టర్గా వచ్చే టైంకి హైదరాబాద్ పొజిషన్ చాలా బ్యాడ్గా ఉండే. సో మెనీ అప్పులు, నిజాం అప్పుల్లో కూరుకుపోయి, ఆయన బంగారం కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండే. రాయచూర్, ఉస్మానాబాద్ కూడా వాళ్ళ చేతిలో లేదు, బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఎలా ఈ సాలార్ జంగ్ వచ్చి మెల్లిమెల్లిగా హైదరాబాద్ స్టేట్ని బెటర్ చేశాడు, ఎలా టెరిటరీస్ని తీసుకొచ్చుకున్నాడు, ఎలా అప్పు తగ్గించుకున్నాడు, ఎలా హైదరాబాద్ని డెవలప్ చేశాడు, ఇలాంటివి అనమాట. మీకు ఫస్ట్ పాయింట్ 1857 రివోల్ట్ గుర్తు రావాలి. 1857 రివోల్ట్ అంత పెద్దగా జరుగుతుంటే ఇండియాలో ఈయన మాత్రం బ్రిటిష్కి సపోర్ట్ చేస్తాడు. సో దట్ బ్రిటిష్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, వెరీ గుడ్, నువ్వు మాకు మంచి ఫ్రెండ్ లాగా ఉన్నావు కాబట్టి నీకేం కావాలి అన్నట్టు అడిగి ఆయనకి హెల్ప్ చేస్తుంటారు. అట్లా స్టార్ట్ చేయాలి. లేదా దాని బదులు చాయిస్ క్వశ్చన్, హౌ వాజ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీస్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అండర్ ద 6th and 7th నిజాం. ఓకే, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ టైంలో, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో, వీళ్ళ టైంలో మోడర్న్ ఇండస్ట్రీస్ ఎలా డెవలప్ అయ్యాయి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో, దాని గురించి అంట. నెక్స్ట్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చి, టు వాట్ ఎక్స్టెంట్ ద దళిత్ మూవ్మెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ స్ట్రైవ్డ్ ఫర్ ద సోషల్ అప్లిఫ్ట్మెంట్ టు ఇన్కల్కేట్ పొలిటికల్ కాన్షియస్నెస్. సో మనకి దళిత్ మూవ్మెంట్ అనగానే భాగ్యరెడ్డి వర్మ గుర్తొస్తారు, మాన్య సంఘం, జగన్ మిత్ర మండలి, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, అందరూ కలిసి ఫుడ్ కలిసి తినడము, అన్టచబిలిటీకి అగెయిన్స్ట్గా ఫైట్ చేయడము, చాలా స్పీచెస్ ఇవ్వడము, ఆంధ్ర మహాసభ రావడం తర్వాత, ఇవన్నీ రాయొచ్చు. లేదా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, దీన్ని ఎవరు లీడ్ చేశారు, స్వామి రామానంద తీర్థ. సో ఈ పర్టికులర్ బాడీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది హైదరాబాద్ స్టేట్ని ఆటోక్రసీ నుంచి ఇండియాలో కలపడానికి ఎలా హెల్ప్ చేసింది, ప్రొసీడింగ్స్ ఏంటి, ఏమేమి జరిగినాయి అవన్నీ రాసుకోవచ్చు, ఏదో ఒకటి చాయిస్. ఇదంతా తెలంగాణ హిస్టరీ అయిపోయింది. సెక్షన్ 2. సెక్షన్ 3కి వద్దాం. ఇందులో ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, స్ట్రాటజీస్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ర్యాపిడ్ అర్బన్ గ్రోత్ కాంట్రిబ్యూట్ టు ద నేషనల్ అండ్ రీజనల్ ఎకనామిక్ గ్రోత్. జస్టిఫై దిస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా స్మార్ట్ సిటీ మిషన్. మనం ఇండియాలో 100 స్మార్ట్ సిటీస్ని తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఎవరు బెస్ట్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి స్టార్స్ ఇవ్వడము, రివార్డ్స్ ఇవ్వడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఇచ్చేస్తున్నాం కదా. ఎలా మనం ఈ అర్బన్ గ్రోత్ని కంట్రోల్ చేసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ గ్రోత్కి హెల్ప్ చేయగలము. ఒక ప్లేస్ డెవలప్మెంట్ అవ్వాలంటే అర్బనైజేషన్ అవ్వాలి ఖచ్చితంగా, అప్పుడే జీడిపి, రెవెన్యూ, జాబ్స్ జనరేట్ అవుతాయి. బట్ టూ మచ్ కూడా అయిపోతే ఏమవుతుంది, ఇరుకైపోతుంది, మళ్ళా రోగాలు వస్తాయి, స్ట్రెయిన్ అవుతుంది, డెన్సిటీ ఎక్కువైపోతుంది. సో దీన్ని మేనేజ్ చేసుకుంటూనే మనం గ్రోత్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది క్వశ్చన్, కంపల్సరీ క్వశ్చన్, రాయాల్సిందే వచ్చినా రాకపోయినా. నెక్స్ట్,
క్రిటికలీ ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ. తెలంగాణ అనేది సెమీ అరిడ్, మొత్తం పంట అంతా మాన్సూన్ మీదే ఆధారపడి ఉంటుంది. వర్షం వస్తే మంచి పంట, రాకపోతే డ్రాట్. ఈ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్లో మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్ అండ్ ఇట్లాంటివి పండించే ప్లేస్లో ఈ క్లైమేట్ చేంజ్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, దాన్ని మనం ఎలా ఆపగలగవచ్చు, మిటిగేట్ చేయవచ్చు. ఇప్పుడు మనం డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, మిక్స్డ్ ఫార్మింగ్ ఇలాంటివి తెలుసు కదా, ఎన్విరాన్మెంట్లో చదివి ఉంటాం మనము. అలాంటివి రాసుకుంటూ ఆన్సర్ చేయవచ్చు. కంపల్సరీ క్వశ్చన్. మళ్ళీ చాయిస్ క్వశ్చన్స్ వచ్చినాయి. హిమాలయస్ అండ్ టిబేటియన్ ప్లాట్యూ మాన్సూన్ మెకానిజంని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇండియాలో? ఇది జాగ్రఫీ చదివిన వాళ్ళకి ఈజీ. టిబేటియన్ ప్లాట్యూ మీద లో ప్రెషర్ రీజియన్ ఉంటుంది. ఇండియన్ ఓషన్లో కింద మడగాస్కర్ దగ్గర హై ప్రెషర్ రీజియన్ ఉంటుంది. ఈ హై ప్రెషర్ టు లో ప్రెషర్ విండ్ మూవ్ అవుతూ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఎలా వాటర్ని తీసుకెళ్లి వర్షం ఇస్తుంది ఇండియా మీద, అది టిబెట్ గురించి రాయాలి. హిమాలయాస్ అంతంత పెద్ద మౌంటైన్స్ ఉంటాయి, పైన ఆర్కిటిక్ నుంచి కోల్డ్ విండ్స్ని ఆపుతాయి. అట్ ద సేమ్ టైం మాన్సూన్ విండ్స్ని పైకి వెళ్లకుండా ఇండియాలోనే వర్షం పడేటట్టు కూడా ఆపుతాయి, ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయొచ్చు మెకానిజంని. జాగ్రఫీలో ఈ కాన్సెప్ట్ ఈజీ. నెక్స్ట్ అసెస్ ద సిగ్నిఫికెన్స్, చాయిస్ క్వశ్చన్ కదా, అసెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ ఆఫ్ తెలంగాణ. సో ట్యాంక్స్ని రిపేర్ చేసి, రెజ్యూవినేట్ చేసి అగ్రికల్చర్కి వాటర్ పంపిద్దాం అనుకుంటున్నారు కదా. సమ్ అరౌండ్ తెలంగాణ టార్గెట్ పెట్టుకుంది 46,000 ట్యాంక్స్ని రీస్టోర్ చేయాలి అన్నట్టు. సో ఆ ప్రోగ్రామ్ ఏంటి, వాటి బెనిఫిట్స్ ఏంటి, జనాలకు ఎలా హెల్ప్ అవుతుంది, అది రాయాలి. నెక్స్ట్ చాయిస్ క్వశ్చన్ వచ్చి ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద క్రాప్ ప్రొడక్షన్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. ఇండియన్ అగ్రికల్చర్ అనేది జస్ట్ ఒక మనిషి, ఒక ఫ్యామిలీ మీద కాదు, చాలా ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ ఉంటుంది. సీడ్స్ ఇవ్వాలి, లోన్స్ కావాలి, మార్కెటింగ్ కావాలి, సప్లై చైన్ కావాలి, ఇరిగేషన్ కావాలి. ఇవన్నిటికీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏ ఇన్స్టిట్యూషన్ ఎలా హెల్ప్ చేస్తుంది, అన్నీ మీకు ఈ నామ్ గుర్తొచ్చినా, బ్యాంక్ లోన్స్ గుర్తొచ్చినా, యూరియా గుర్తొచ్చినా ఇట్లా ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది, ఇలాంటివి. నెక్స్ట్ చాయిస్ క్వశ్చన్ వచ్చి క్రిటికలీ అనలైజ్ ద రోల్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఎలివియేటింగ్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇండియాలో రీజనల్ ఇంబ్యాలెన్సెస్, రీజనల్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు కదా, అంతా ఒకలాగా లేదు, ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ. దీన్ని కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎలా బ్యాలెన్స్ చేసింది, ఎలివేట్ చేసింది అనేది చెప్పాలంట. నెక్స్ట్ వచ్చి లాస్ట్ క్వశ్చన్, చాయిస్ క్వశ్చన్. కీ టు హైదరాబాద్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ అఫోర్డబుల్ అండ్ ఎఫిషియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో హైదరాబాద్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, బస్సెస్ కానివ్వండి, ట్రాన్సిట్ సిస్టమ్స్, మెట్రో సర్వీసెస్ ఇట్లాంటివి. అండ్ రీసెంట్గా మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చారు, విమెన్ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అని. దీనివల్ల ఎమిషన్స్ తగ్గుతాయి, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది, ఎలా జాబ్స్ జనరేట్ చేయొచ్చు, గ్రోత్, ఇవన్నీ రాయొచ్చు. నెక్స్ట్ చాయిస్ క్వశ్చన్. Assess the potential of renewable energy sources of Telangana state and explain the constraint and opportunities in their utilization. సో మనకి ఎండ చాలా కొడుతుంది తెలంగాణలో, సో సోలార్ పవర్ బాగా తీసుకురావచ్చు కదా. అట్లా స్టార్ట్ చేసుకుంటూ కెపాసిటీ, ఇప్పుడు ఎంత కెపాసిటీ ఉంది, ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, సోలార్లో ఆర్ మిగతా రెన్యూవబుల్ ఏరియాస్లో తెలంగాణ గవర్నమెంట్ ఏ పాలసీస్ తీసుకొచ్చింది, అట్లాంటివి రాసుకోవచ్చు. సో ఇది పేపర్ 2 ఆఫ్ టీజీపీఎస్సీ ఎగ్జామ్. ఓకే, రేపు సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఆ పేపర్తో మీట్ అవుదాం మళ్ళీ.